ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఇప్పుడు కృతికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కృత్తికా నక్షత్రం అనేటటువంటిది అగ్ని నక్షత్రంతో స్వభావంతో కూడుకున్నటువంటి నక్షత్రం. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఉంటాడు. ఈ రవి కృత్తికా నక్షత్రానికి అధిపతి కావడం చేత సూర్యుడు ఎలాగైతే మండే అగ్నిగోళంలా ఉంటాడో అలాగే వీళ్ళ యొక్క స్వభావం కూడా నిరంతరము కూడా కోపముతో ఆవేశంతో కూడుకొని ఉండేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది అంటే సమాజంలో వీళ్ళకు ఒక రిమార్క్ పడిపోతుంది. ఏంటి, వీళ్ళకి ఎప్పుడు చూసినా కోపం, ఆవేశము, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అనేటటువంటి రిమార్క్ అనేటటువంటిది ఈ కృత్తికా నక్షత్రం వారికి ఒక రిమార్క్ పడిపోతూ ఉంటుంది. అలాగే ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటుంది అంటే గనక వీళ్ళు పుట్టుకతోనే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి జీవితంలో చూడలేనటువంటివి ఎన్నో కష్టాలను అనుభవించి వీళ్ళు ఒక యుక్త వయస్సుకు అంటే ఒక 18-19 సంవత్సరాలు వచ్చేసరికి ఇక జీవితంలో కష్టపడకూడదు, ఎలాగైనా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి అంశంతో కూడుకొని ఉన్నటువంటి వారు ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులు. అయితే కృత్తికా నక్షత్ర జాతకులు పూర్వజన్మ పుణ్యము చేత వీళ్ళు అందమైనటువంటి రూపము కలిగినటువంటి వారు. వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే అందరినీ ఆకర్షించేటటువంటి స్వభావం, గుణము కలిగినటువంటి వారుగా గుర్తించబడేటటువంటి అంశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరు అహంకారానికి, స్వేచ్ఛకు అలాగే అడ్డు తగిలినచో వీళ్ళకు ఎవరిని కూడా చూడరు. వీళ్ళ యొక్క అహంకారానికి కానీ లేదు వీళ్ళు ఏదైనా పని చేసినా కానీ దానికి అడ్డుపడినటువంటి వారు ఎవరినైనా సరే వీళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది స్నేహితుడైనా సరే, బంధువులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళను టాలరేట్ చేయకుండా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా దైవారాధన మీద చింతన ఉండదు. వీళ్ళకి ఎంతసేపు డబ్బు సంపాదించాలి, జీవితంలో అందరికంటే ముందు నేను పైకి ఎదగాలి, వీళ్ళకి నాకు ఒక లగ్జరీ లైఫ్ కావాలి, నేనంటూ ఒక జీవితంలో ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి అనేటటువంటి ఆశా స్వభావం కలిగినటువంటి వారు ఈ కృత్తికా నక్షత్ర జాతకులు. వీళ్ళకు స్త్రీ వ్యామోహం చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. కామవాంఛ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా ఆనందాన్ని అలాగే భోగాలను అనుభవించాలి, విదేశాలకు వెళ్ళాలి, నేను లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలను కలిగినటువంటి వారిలో ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు ఎక్కువగా వాళ్ళ తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ సహాయ సహకారాలు ఎక్కువగా లభించవు. వీళ్ళు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళు జీవితంలో ఎక్కువగా తల్లిదండ్రులకు దూరంగా బ్రతికేటటువంటి అంశాలు వీళ్ళ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక గౌరవ మర్యాదలు చాలా తక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే మనం ఎవరైనా పెద్దవాడిని కలిస్తే మనం గౌరవించాలి, కనీసం నమస్కారం చేయాలి అనే సభ్యతా సంస్కారం ఉంటుంది. కానీ కృత్తికా నక్షత్ర జాతకులు ఇలాంటివి ఏమీ ఉండవు, అంతగా ఉండవు. అలాగే వీళ్ళు సమాజంలో అందరితో కలిసికట్టుగా ఉండలేరు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ కావాలి, వీళ్ళకంటూ ఒక వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణం కావాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఎక్కువగా ఆకలి, నిద్ర మీద వ్యామోహం ఉండదు. వీళ్ళకి ఏంటి అంటే గనక జీవితంలో ఎంజాయ్ చేయాలి, అలాగే డబ్బులు అధికంగా ఖర్చు పెట్టాలి, విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అని అంటే గనక వీళ్ళు జీవితంలో సంపాదించే సమయంలో ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే ఖర్చు పెట్టే సమయంలో సంపాదించాలి అనేటటువంటి ఆలోచన అంటే ఆపోజిట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అంటే డబ్బుని సేవ్ చేసుకోవాలి, డబ్బుని దాచుకోవాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఎక్కువగా ఉండదు. స్వభావం అనేటటువంటిది ఎక్కువగా ఉండదు.
అలాగే వీళ్ళు జీవితంలో 27-28 వయసు మధ్యలో వివాహ సమయాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. అంటే వివాహ సంబంధాలు వస్తుంటాయి. 27-28 వయసులోనే వీళ్ళకు పెళ్ళిళ్ళు అనేటటువంటివి చేసుకుంటూ ఉంటారు. అలానే అండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి పాజిటివ్ విషయాలు ఏంటి, అసలు నెగిటివ్ ఏంటండి? ఇప్పుడు వీళ్ళకు పాజిటివ్ ఏదైనా ఉంది అని అంటే గనక వీళ్ళు ఏదైనా కార్యాచరణ పట్టుకున్నారు అంటే అది సాధించేంత వరకు వదలరు. అలాగే జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి ఆశలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. అలాగే డబ్బుని సంపాదించాలి, దాచుకోవాలనేటువంటి ఆశలు ఉంటాయి. కానీ దేని మీద కూడా ఆశ ఉండడం ఒకవైపు, దాని ఆచరణలోకి పెట్టడం ఒకవైపు. ఆశలు ఉంటాయి కానీ ఆచరణ అనేటటువంటిది ఉండదు. తద్వారా ఏమవుతుంది అంటే జీవితంలో వీళ్ళు తొందరగా స్థిరపడలేరు. అలాగే వీళ్ళు జీవితంలో స్థిరపడాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వీళ్ళు ఈ యొక్క ఇష్టానుసారంగా నడుస్తారు కాబట్టి వీళ్ళకు అంతగా స్థిరపడేటటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు దాదాపుగా 35 ఏళ్ళు దాటిన తర్వాతనే వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తద్వారా వీళ్ళకు కొన్ని రెమెడీస్ చేసుకుంటే గనక జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎలాంటి రెమెడీస్ అండి? వీళ్ళు ఇప్పుడు కృత్తికా నక్షత్ర జాతకులకు నక్షత్రాధిపతి సూర్యుడు అవుతున్నాడు కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి పాశుపతం ఉంటుంది. దాన్ని సూర్య పాశుపతము అని అంటారు. ఈ సూర్య పాశుపతం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఒకసారైనా ఆచరణ చేసుకోవాలి. అలా ఆచరణ చేసుకుంటే ఏమవుతుంది అంటే వీళ్లకు రాబోయేటటువంటి విపత్తులు కానీ ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 50 సంవత్సరాల తర్వాతనే జీవితంలో స్థిరపడేటటువంటి అంశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ తర్వాతనే జీవితంలో డబ్బు సంపాదించుకున్నా, డబ్బు దాచుకున్నా, ఏది చేసినా 50 ఇయర్స్ అబోవ్ తర్వాతనే వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటుంటాయి. అప్పటి వరకు కొడుకు సంపాదన మీదనో, లేదంటే కూతురు సంపాదన మీదనో, లేదంటే పెన్షన్ మీద ఏదో ఒక దాని మీద ఆధారపడేటటువంటి జీవితాలు ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీవాన్.